శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 8వ తేదీ ఆగస్ట్ 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చంద్రుని యొక్క స్థితి కానీ, రాహు గారి యొక్క స్థితి కానీ, బుధుని యొక్క స్థితి కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, కుజుని యొక్క స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయండి. అవడానికి ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలమా లేదు. ఇవి రెండు చెప్పుకోదగ్గటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అంశాలే. అయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది కదా. ఇంత బాగుంటూ ఉన్నప్పుడు ఇంకా మనకి ఈ విషయం బాగాలేదు, ఆ విషయం బాగాలేదు అనుకోకూడదు. శని గారికి, గురువు గారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి, కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. మీ యొక్క మనోబలం పెరుగుతుంది, స్థానచలనం ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, అనుకూలమైనటువంటి మాతృవర్గ సహాయ సహకారాలు మిమ్మల్ని ఆనంద ఆశ్చర్యాలలో ముంచెత్తుతూ ఉంటాయి. స్థిరచిరాస్తుల వృద్ధి జరుగుతూ ఉంటుంది, రుణభారాలు తగ్గిపోతాయి. అలాగే మంచి మిత్రులు సహాయ సహకారాలుగా ఇంకా బాగా దగ్గర అవుతారు. శత్రువుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని రకాల మనశ్శాంతులు పెరుగుతున్నాయి అన్నప్పుడు ఎక్కడైతే దుష్ట ఫలితం ఉంది అని ఆలోచిస్తున్నామో అది తొలగిపోవడానికి శనిగారికి తైలాభిషేకం చేయండి, గురువు గారికి గురుగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి, లేదా గురువు ఆలయానికి వెళ్ళండి, లేదా మీ సద్గురువుల యొక్క ఆశీస్సులు పొందండి, ఆశ్రమాలకి సేవ చేయండి, ఆలయానికి సేవ చేయండి, ఆలయంలో వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోండి. ఇలా ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు ఈరోజు మీకు సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది అంటే చెప్పనలవి కాదు. లాభస్థానంలో శనిగారి యొక్క సంచారం అంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలు. మొండి బాకీలు వసూలు చేస్తుంది. రావు అనుకుని మీరు మర్చిపోయిన డబ్బులు వాటన్నిటిని తెచ్చిస్తుంది. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ద్రవ్య లాభాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా. ఎప్పుడో రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు అప్పుడు ఆగిపోయాయి, ఇప్పుడు వస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నాయి. మీ మాట తీరు బాగుంటుంది, మాటతోనే సగం పనులు అవగొట్టుకోగలుగుతారు. అలాగే ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. అనేక విధాలుగా కీర్తి ప్రతిష్టలు ఉండడమే కాదు, బంధుమిత్రుల యొక్క ప్రశంసలు ఉండడమే కాదు, అనేక రకాలుగా మంచి పేరుతో రాణిస్తారు మీరు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబం బాగుంటుంది. సంతానం విషయంలో మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చేస్తారు. కొంచెం ధనము ఖర్చయింది అనుకుంటారు, అయినా మీకు కార్యసిద్ధి కలుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, శుభవార్త శ్రవణం ఉంటుంది, ధనయోగాలు ఉన్నాయి. అన్ని విధాలా బాగుందండి. చక్కగా మీరు లలితా సహస్రనామం చేసుకొని అమ్మవారి మీద భారం వేసేయండి. అమ్మ, మాకు నువ్వు ఉన్నావు, ఏ కష్టమైనా సుఖమైనా నీకే కదా చెప్పుకుంటాం, నువ్వే చూసుకో, ఒక్క మాట చెప్పేసేయండి, సరిపోతుంది. చక్కగా ఆవిడే మిమ్మల్ని ఒడ్డుకి తీసుకెళ్ళిపోతుంది. అద్భుతమైనటువంటి విజయాలు మీ ఖాతాలో వేసేస్తుంది. ఇక ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఈ చెప్పినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పరిహారాన్ని కూడా చెయ్యండి. మరింతగా మీ జీవితం శోభిస్తూ ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి అనేక విధాల మంచి కాలం, అత్యుచ్చిన కాలం, అదృష్టవంతమైన కాలం. కీర్తి ప్రతిష్టలుంటాయి, ధనలాభాలుంటాయి. మీ వాక్కు చాలా ఫలిస్తుంది. మీ వాక్కుకి ఎన్నో రకాలుగా మీరు ఆనందాన్ని పొందుతారు. చక్కగా ఒక మంచి మాట మాట్లాడాము, అవతల వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు పాటించారు, దానివల్ల లబ్ధి పొందామని చెప్పారు అనేటటువంటి సంతృప్తి మీకు కలుగుతూ ఉంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు జరుగుతాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ గురుబలం బాగున్న కారణం చేత, చంద్రబలం బాగున్న కారణం చేత మీకు మాతృవర్గ రీత్యా కూడా బాగుంది అనే చెప్పాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగున్నాయి. ధనయోగాలు బాగున్నాయి.
ఎన్నో విధాలుగా మీరు బాగున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి మంచి శుభ పరిణామంగా తెలియజేస్తూ యోగా చెయ్యండి. అలాగే ఉద్యోగ జీవితంలోనూ ప్రశాంతత ఉన్నది. ఇంకొంచెం ఓర్పు కలిగి ఉంటూ ఉండండి. శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా ప్రశాంతత పెరుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము, అనుకూలమైనటువంటి గురు శుక్రుల యొక్క సంచారము. అంటే దైవ కార్యాలు చేస్తారు, దైవ కార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు, దైవ కార్యాలలో పాల్గొని మీరే ప్రధాన పాత్ర పోషిస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మృష్టాన్న భోజనాలు చేస్తారు, 10 మందికి మీరు సహాయం చేస్తారు, 10 మంది సహాయాన్ని మీరు అందుకుంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన డాక్యుమెంట్స్ని భద్రపరచుకోండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా మనశ్శాంతిగా ఉండడానికి అతి త్వరలోనే రాబోయేటటువంటి గురుగ్రహ సంచారము రాశిలోకి మీకు అతిచారం వల్ల చాలా త్వరగా వచ్చేస్తుంది. ఒక 50 రోజుల కాలం కూడా లేదు గురుగారు రాశిలోకి రావడానికి. గురువుగారు రాశిలోకి వచ్చినప్పుడు అద్భుతాలు ఇస్తారు. దానికి తగిన విధంగా ఇప్పుడు మీకు అంకురాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి, వేచి ఉండండి, గురునామస్మరణ చేయండి, అలాగే యోగా చెయ్యండి. మీకు సద్గురువులు ఉన్నట్లయితే వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు అర్పించిరండి. ఆశ్రమాలకి వెళ్ళి సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి. ఒకవేళ సేవ అంత సమయం మాకు లేదండి అంటే కనుక ఆలయ దర్శనం చేసుకొని రండి, గురు దర్శనం కూడా చేసుకొని రండి. మీకు అద్భుతమైన ఫలితాలు అతి త్వరలోనే ఉండబోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము, అనుకూలమైనటువంటి గురు శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉంది. అయితే ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయి కాబట్టి మంచి ఫలితాలు అయితే వస్తాయి. రుణభారాలు తగ్గుతాయి, అనుకోని విధంగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మానసికమైన శాంతి ఉంటుంది. కానీ ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, ఇవి 4 గ్రహాలు కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి, ఇరకాటంలో పెడుతూ ఉంటాయి మిమ్మల్ని. ఒక పక్క నుంచి మీకు మంచి జరుగుతున్నా కూడా ఆ మంచిని ఆస్వాదించలేని స్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది. అబ్బా, ఇంత మంచిగా మనకి ఫలితాలు వచ్చినా కూడా ఇది వదిలిపెట్టేసి నేను ఇంకేదో గురించి ఆలోచించి బాధపడుతున్నానే అనుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడమే కానీ వివాహం కాని వారికి ఇంకా కుదరలేదే వివాహం అనేటటువంటి ఆలోచనలే కానీ, పబ్లిక్ రిలేషన్స్లో అంత పూర్తిగా అనుకూలత లేకపోవడం కానీ, రాజకీయ నాయకులకి కూడా అంత పూర్తిగా మనకి అంత చాలా బాగుంది అని చెప్పేటట్టుగా లేకపోవడం కానీ, మీ మాట తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఏవైనా ముఖ్యమైన పనులు వాయిదాలు పడడము, లేదా ఇప్పుడు కాదు అని నెగిటివ్ ఫలితాలు వినడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడతాయి. కోర్టు కేసుల విషయంలో మీ అంతట మీరుగా వాయిదా వేసుకోవడం కూడా మంచిదే. జాగ్రత్త పడవలసినటువంటి అంశంగానే తెలియజెప్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదంటే నవగ్రహాల హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇలా ఏదో ఒక పరిహారాన్ని చేసుకోండి. మానసికమైన ప్రశాంతతతో ఉంటారు, ఇది చాలా ముఖ్యం. అలాగే దుర్గా నామస్మరణలు చేసుకోవడము, పసుపుతో గణపతిని పూజించడము, ఈ 2 చెయ్యండి. మరింతగా మానసికమైన సంతృప్తి మీకు కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మనం రోజు చెప్పుకుంటున్నాము శని కుజుల వీక్షణ స్థితి దృష్టులు ఇవి అనుకూలంగా లేవు అని. కానీ బుధాదిత్య యోగం బాగుంది, రవి బుధులు బాగున్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. మరి అదే సరిపోతుందా అంటే, మామూలుగా ఇక వేరే ఇతరత్ర ఏ స్థానాల్లో అయినా శని కుజులు ఉన్నట్టయితే కొంచెం పర్వాలేదు, ఏదో మానసికమైన తృప్తి లభిస్తుందిలే అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తు రాశిలోనే కుజుడు ఉన్నారు, రాశిని చూస్తూ శనిగారు ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం. కోర్టు కేసులు కానీ, తర్వాత అనారోగ్యంతో ఉన్నవారు, వారికి ఇంకా కొంచెం అనారోగ్యం కనిపిస్తూనే ఉంటుంది, ఇంకా తగ్గలేదు అనేటట్టుగా ఉంటుంది. కోర్టు కేసులు ఉన్న వారికి అంతే. కోర్టు కేసుల విషయంలో కూడా ఇంకా పూర్తి అనుకూలత రాలా. అలాగే
ఏ రకమైన అనారోగ్యంతో ఉన్నవారైనా, అది శ్వాసకోశ సంబంధం కావచ్చు, కిడ్నీ సంబంధం కావచ్చు, హార్ట్ రిలేటెడ్ కావచ్చు, అలాగే లంగ్స్ రిలేటెడ్ కావచ్చు, జీర్ణకోశ వ్యాధికి సంబంధించి కావచ్చు, రక్తానికి ఎముకలకి సంబంధించి కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా, ఏ రకమైన అనారోగ్యాలుండి ఇబ్బందులు పడుతున్నా వారందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండాలి. మీకు సద్గురువులు దగ్గరలో ఉన్నట్టయితే మీ గురువులు వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకోండి. అతి త్వరలోనే గురువుగారి యొక్క లాభస్థాన సంచారం జరగబోతోంది. మీకు చాలా మేలు చేస్తుంది. సద్గురువుల యొక్క ఆశీస్సు వల్ల మీరు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అవన్నీ పటాపంచలైపోతాయి. అటువంటిది సద్గురువుల యొక్క ఆశీస్సు. ఇది తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఓర్పు కలిగి ఉండండి. శుభం. తులారాశి వారికి అదృష్టవంతమైన జీవితమే కనిపిస్తోంది. గ్రహ స్థితులలో ఇంకా మార్పు రాలేదు, ఒక చంద్రుడి గమనము తప్ప. అంటే ఇటు శనిగారు చాలా చాలా బాగున్నారు, షష్ఠ స్థానంలో. నవమ స్థానంలో శుక్ర గురులు బాగున్నారు. దశమ స్థానంలో బుధుడు బాగున్నారు, రవి బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. ఏకాదశంలో కేతు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగుంటున్నాయి అంటే మీరు నక్కను తొక్కినట్లు లెక్క. అంత అదృష్టవంతులనమాట. అలాగే మీ జీవితాశయం నెరవేరుతుంది. ఎవరికి సహాయం చేయబోయినా వాళ్ళు అదృష్టవంతులైపోతారు. మీరు చేసే సహాయ సహకారాలు వాళ్ళకి అతి విలువైనవిగా సంక్రమిస్తాయి. చాలా అద్భుతమే. మీరు కొంచెం మాకు చేయూతనిచ్చారండి, మేము అద్భుతంగా నిలదొక్కున్నాము జీవితంలో, మళ్ళీ ఏ కష్టము రాకుండా మేము గట్టిపడిపోతున్నామండి అని చెప్తారు వాళ్ళు. అంత చక్కగా మీ సహాయ సహకారాలు ఉంటాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు సాక్షాత్తు మీ రాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, ధనాదాయానికి లోటు లేదు. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంది. అనుకూలమైనటువంటి ధన యోగాలు మిమ్మల్ని ఆశ్చర్యానుభూతులకి లోను చేస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. జీవితం సుఖంగా జరిగిపోతూ ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్రాల పారాయణ చేసుకుని మరింత మనశ్శాంతి పొందండి. శుభం. వృశ్చిక రాశి వారికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే అనుకూలంగా ఉన్నది. మిగతా గ్రహాల అననుకూలతే కనిపిస్తూ ఉన్న కారణం చేత ఎక్కడా నిరుత్సాహపడవద్దు. నవగ్రహాల హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంకా వీలైతే కార్యసిద్ధి పాశుపత హోమం ఒకసారి చేసుకోండి. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే, కానీ ఈ మధ్యకాలంలో ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము గ్రహాల యొక్క అననుకూలత. మరి ఒక్క కుజుని యొక్క స్థితి మాత్రమే బాగుంటూ ఉంది. ఇప్పుడు చంద్రుని యొక్క అనుకూలత కూడా వచ్చింది. మరి ఈ రెండు గ్రహాల వల్లే మానసికమైనటువంటి సంతృప్తి ఉండడము, అభివృద్ధి కనిపించడము జరుగుతుందా అంటే పూర్తిగా జరుగుతుందని చెప్పడానికి రాదు. ఎందువల్ల? కుజుని మీద కూడా శనిగారి యొక్క దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత. అంటే అనుకూలమైన స్థితులు అంతగా కనబడబోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి హోమం చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహ హోమం చేసుకున్నా పర్వాలేదు, లేదా కార్యసిద్ధి పాశుపత హోమం చేసుకున్నా పర్వాలేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి గురువుగారి యొక్క బలము కానీ, రాహుగారి యొక్క బలము కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. రెండు గ్రహాలైనా చాలు, ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఇవి. కాబట్టి ఇక్కడ మనోబలం పెరుగుతోంది, సంకల్ప సిద్ధి కలుగుతోంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు సాక్షాత్తు మీ రాశి మీదనే ఉన్నాయి. కాబట్టి సర్వత్రా మీకు ఆనందాలు కలుగుతాయి. రాజకీయ నాయకుల అండ లభిస్తుంది, ప్రజా సంస్థల యొక్క అండ లభిస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ధనలాభాలు ఉంటాయి, అలాగే సన్మాన సత్కారాలు ఉంటాయి. పుత్ర సంతానం ఆశిస్తున్న వారికి పుత్ర సంతానం అనేటటువంటి ఒక శుభవార్త వింటారు. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు, ధన యోగాలు ఉన్నాయి మీకు. పిత్రార్జితం పంచుకునే విషయంలో కొంత ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయైతే మటుకు ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుటుంబం బాగుంటారు, వాక్కు బాగుంటుంది,
అలాగే వ్యాపార నిర్వహణ, ఉద్యోగ నిర్వహణ చేసేవారు చాలా చాలా మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింత మనశ్శాంతి ఉంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి శనిగారు చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోద కాలక్షేపాలు చేయడము, 10 మందితో కలిసిమెలిసి ఉండడము, కాస్త మానసిక వికాసవంతులయ్యాం మనము అనుకునేటట్టుగా ఉంటాయి పరిస్థితులు. అందరితో కలవడం వల్ల కానీ, లేదా ఎన్నో ఆత్మీయమైన విషయాలు చర్చించుకోవడం వల్ల కానీ మానసికమైన వికాసం కలిగి చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ సంతృప్తికి దారితీస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే కోర్టు విషయాలలో మటుకు, ఆస్తుల పంపకాల విషయాలలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగే ఉండాలి. మకర రాశి వారికి పూర్తిగా అన్నీ బాగలేదు. రుణాలు అవుతాయి, భార్యాభర్తల అన్యోన్యత తగ్గుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అన్నెసరిగా ఖర్చులు మీద పడిపోతూ ఉంటాయి, కుటుంబంలో కూడా ఐకమత్యం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఓర్పుతో వ్యవహరించుకోవాల్సినటువంటి విషయాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మనశ్శాంతి ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావము, శుక్రాచార్యుల వారి ప్రభావము, రవి బుధుల ప్రభావము ఇవి చాలా అనుకూలంగా ఉండడం చేత అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది, దైవభక్తి పెరుగుతోంది, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, మాట తీరు బాగుంది అనే ప్రశంసలు వస్తాయి. అలాగే దైవ బలం మీ మీద చాలా బాగా ఉంది, పనిచేస్తుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు బాగున్నాయి, ధనాదాయాలు ఉంటాయి. ఏ సంకల్పం చేసుకున్నా మీరు అది కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ, జాగ్రత్తల విషయంలో కొంచెం మానసికమైన వ్యధ కలగడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి, తప్పనిసరిగా అది తగ్గిపోతుంది. అలాగే ఆలయ సేవ చెయ్యండి, లేదా ఆలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోండి. అనేక విధాలా మీకు బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి అని తెలియచేస్తూ, మీ వంతు కృషిగా మీరు మౌనాన్ని పాటించండి. మీ అభివృద్ధికి భగవంతుడి యొక్క ఆశీస్సులు, ముఖ్యంగా గురువుగారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి లాభస్థానంలోని చంద్ర సంచారం చేత గాని, చతుర్థ స్థానంలోని శుక్ర సంచారం చేత గాని, షష్ఠ స్థానంలోని కేతు సంచారం చేత గాని అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. వీరికి మాతృవర్గ రీత్యా ధనయోగం కలిగే పరిస్థితి, లేదా సహాయ సహకారాలు అందే పరిస్థితి, స్థిర చరాస్తుల వృద్ధి కలిగేటటువంటి పరిస్థితి, రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి, అలాగే అనుకోని విధంగా లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు మనము చెప్పుకునేటటువంటి ఈ గ్రహస్థితులలో మీనరాశి వారికి అంత సంతృప్తికరమైనటువంటి గ్రహస్థితులు ఉండడం లేదు. ఇది కొంచెం వీరికి మనస్తాపం కలిగిస్తూ ఉంటుంది. కానీ ఇవాల్టి రోజున చాలా చాలా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. లాభస్థానంలో చంద్రుడు ఉండడము, తన యొక్క రాశి పంచమ రాశిని చంద్రుడు చూస్తూ ఉండడము కూడా వీరి మానసికమైన ఆనందానికి కారణమవుతుంది. ఇవి చెప్పదగినటువంటి సూచనలు కాగా, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ, లేదా పెద్దల యొక్క ఆస్తిని పంచుకునేటప్పుడు, అది పెద్ద మనుషుల సమక్షంలో పంచుకుంటుంటారు, అలా పంచుకునేటప్పుడు కానీ ఎక్కడా కూడా ఎటువంటి మాట పొరపచ్చాలు లేకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంతగా అనుకూలించే పరిస్థితులు కనబడబోవడం లేదు. ఒకవేళ కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్టయితే వాయిదా వేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కన్నా భిన్నంగా ఇవాల్టి రోజున మీ మానసికమైనటువంటి ప్రశాంతత మరికొంత పెరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రశాంతతకి భంగము రాకుండా చక్కగా యోగా చేసుకోవడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, ఆలయ దర్శనం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.